హలో మామ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడే లేచా, ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. కొంచెం ఫ్రెష్ అయ్యి వీడియో తీద్దామని అయితే వచ్చా అనమాట. ఒక 10 to 15 డేస్ అవుతుంది మామ మనం వీడియో అయితే అప్లోడ్ చేసి. సో మళ్ళీ ఈరోజు అయితే అప్లోడ్ చేస్తాం అనమాట. కూరగాయలు అయితే తీసుకొని వచ్చి నిన్న అమ్మేసాం. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే లాస్ట్లో చెప్తా వీడియోలో. ఈరోజు ప్రైసెస్ ఎలా ఉన్నాయైతే ఓకే వీడియోలో అయితే చూసి. మనకి యూట్యూబ్లో వచ్చేసి లాంగ్ వీడియో మినిమం 8 minutes అయితే ఉండాలి మామ. అందుకని కొంచెం సోదైతే ఎక్కువ చెప్తున్నాను అనమాట. లేకపోతే మనం వెళ్ళామనుకోండి మామూలుగా మార్కెట్కి, సోదంతా చెప్పాల్సిన అవసరం ఉండదు. మీకు డైరెక్ట్ చూపిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి మీకు కొంచెం సోదిలాగా అనిపించవచ్చు. సో ఏమనుకోకండి మామ, నేను వెనస్డే నుండి అయితే మీకు మొత్తం క్లారిటీగా అయితే వీడియో పెడతా. మీకు బోర్ అయితే కొట్టదు మ్యాక్సిమం, నాకు తెలిసి. ఎందుకంటే నేను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతా కాబట్టి. అంటే అమ్మే వాళ్ళతో కానీ మనం బేరమాడడం కానీ డైరెక్ట్ మాట్లాడతా కాబట్టి ఇంత బోర్ అయితే కొట్టదు. నా ఫేస్ ఎంతసేపు చూడాల్సిన అవసరం కూడా ఉండేది నాకు తెలిసి నెక్స్ట్ వీడియో నుండి. సో ఓకే మామ, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మొత్తానికి మనం మార్కెట్లోకి అయితే వచ్చేసాం మామ. ఈరోజు అయితే మనం బంగినపల్లి మామిడికాయ కూడా తీసుకొని వచ్చామన్నమాట. అక్కడ కోసి ఇది 23 కేజీలు జస్ట్ మనకి, అంటే అప్పటికప్పుడు కోసుకొని వచ్చారనమాట. దీంట్లోనే ఒక 3 కేజీలు మనం ఇంటికైతే తీసుకొని వెళ్ళాం. ఒక 18 కేజెస్ అట్లయితే అమ్ముంటాం అనమాట. 40 రూపాయలు కేజీ అయితే పడింది మనకి. 70 రూపాయల కింద అయితే అమ్మామన్నమాట. ఇది బీట్రూట్ వచ్చేసి మనకి నిన్నడదనమాట. సో దీన్ని అయితే మనం తక్కువ కేజీ చేసాం, వదిలేసాం. అసలు అరకిలో 20, కిలో 30 కూడా ఇచ్చేసాం అనమాట. అంటే మనకి అయిపోవాలి కదా సరుకు. సో అట్లయితే ఇచ్చేసాం. తర్వాత వచ్చేసి దోసకాయ మామ, ఇదైతే మనకి కిలో 20 రూపాయలు అయితే పడింది అనమాట. ఇది మనం వచ్చేసి పావు 20, అరకిలో 30, కిలో 50 అయితే అమ్మేసాం అనమాట. ఈ అరటికాయ గెల వచ్చేసి 400 అయితే పడింది మామ. 400 అంటే మనం చార్జ్ అమాలి ఉంటుంది, ఈ కలిపి మనకి 460 రూపాయలు, 450 రూపాయలు అయితే వేసుకోవాలన్నమాట. ఈరోజు వచ్చేసి అరటికాయ మనకు అంత మంచిగా రాలేదు. సో 10 రూపాయలు ఒకటి పీస్ అయితే అమ్మేసాం. తర్వాత పల్లి వచ్చేసి 45 రూపాయలు అయితే పడింది. ఇది పావు 30, అరకిలో 50 అయితే అమ్మామన్నమాట. ఇవి కూడా కొంచెం అయితే మిగిలినాయి అనమాట. తర్వాత కీరా వచ్చేసి క్వాలిటీ అయితే అంత బాగా రాలేదు మామ ఈరోజు. ఇది ఒక బస్తా అయితే వేసామన్నమాట. ఇది వచ్చేసి మనకి 10-15 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ బాగాలేదు కదా, అంటే నిన్న వర్షం పడడం వల్ల కూరగాయలన్నీ కొంచెం క్వాలిటీ అయితే లోనే ఉన్నాయన్నమాట. తర్వాత క్యాబేజ్ వచ్చేసి ఒక బ్యాగ్ అయితే వేసాం. ఇది వచ్చేసి మనకి కేజీ 10 రూపాయలు అయితే పడింది. ఒక్కొక్క కేజీ ఉన్న కాయలు అయితే 30 రూపాయలకి, అరకిలో ఉన్న అయితే 20 రూపాయలకి అయితే వదిలేసాం అనమాట. తర్వాత కాకరకాయ అయితే రేట్ తగ్గట్లేదు మామ. ఇది వచ్చేసి కవర్ వచ్చేసి మనకి 650 అయితే పడింది. అమ్మాలితో కలిపి 700 అయితే అయింది అనమాట. సో అట్లానే నేను ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా అయితే చెప్తాను మీకు ఎప్పుడైనా కానీ. అమ్మాలి మేము కౌంట్ చేయం, అంటే కౌంట్ చేయడం మర్చిపోతాం అనమాట. క్యారెట్ వచ్చేసి మనకి 30 రూపాయలు అయితే పడింది. పావు 20, అరకిలో 30 అయితే అమ్ముతాం. తర్వాత క్యాప్సికమ్ అమ్మ, ఇది వచ్చేసి మనకి 600 బ్యాగ్ అయితే పడింది. అమ్మాలితో 650 అయితే అవుతుంది అనమాట. సో దీనికి మనకు వచ్చేసి 65 రూపీస్ మనకే పడుతుంది అమ్మ. ఇది 10 కేజెస్ కవర్ అనమాట. దీన్ని పావు 30, అరకిలో 50 అమ్మాం. దీనిలో మనకి లాస్ తప్ప ప్రాఫిట్ అయితే ఉండదు మామ. ఎందుకంటే చాలా వరకు మిగిలిపోతాయి క్యాప్సికమ్ వచ్చేసి. తర్వాత గుత్తంకాయ వచ్చేసి మనకి 25 రూపాయలు అయితే పడింది అనమాట. అమాలితో కలిపి బ్యాగ్ మీద కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి పెన్నాడ వంకాయ మామ. ఇది వచ్చేసి మనకి అది 25 పడింది గుత్తంకాయ. ఇదేమో 30 రూపాయలు పడింది. పావు 20, అరకిలో 30 అయితే అమ్మేసాం అనమాట రెండు. తర్వాత వచ్చేసి పపాయ మామ, ఇది వచ్చేసి మనకి 25 రూపాయల కేజీ అయితే పడింది అనమాట. ఇది వచ్చేసి మనం ఒంటి మామిడిలో అయితే తీసుకున్నాం. ఇది నాటుకాయ మామ, కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 25 పడింది. పావు అరకిలో 30, కిలో 50 అయితే అమ్మాం. టమాటా రేట్ అయితే పెరుగుతుంది మామ మళ్ళీ. మొన్నటి వరకు 150, 200 ఉండే బాక్స్ ఈరోజు 400, 500 అయితే ఉందన్నమాట. సో 400 రూపాయలు మనం 4 బాక్సులు అయితే తీసుకున్నాం. ఇది క్వాలిటీ అయితే కొంచెం తక్కువగా ఉందన్నమాట. బెండకాయ వచ్చేసి 25 రూపాయలు అయితే పడింది. 25 నుండి 30 అయితే తీసుకోవాలన్నమాట. మనం ముగ్గు కూడా ఇస్తాం కాబట్టి పావు 20, అరకిలో 30 అయితే అమ్మాము. ఇది కూడా వంకాయ వచ్చేసి ఇది అయితే రేట్ ఎక్కువ ఉంది మామ. 37 రూపాయలు అయితే పడింది మనకి. పావు 20, అరకిలో 30 అమ్మాము. ఇది కూడా దీంట్లో అయితే ప్రాఫిట్ ఏం రాదు మనకి. తర్వాత బీరకాయ వచ్చేసి కిలో 60 రూపాయలు మామ, నాటు బీరకాయ. ఇది వచ్చేసి మనం ఒక 22 కేజెస్ కవర్ అయితే తీసుకున్నాం. పావు 30, అరకిలో 50 అయితే అమ్మామన్నమాట. దీంట్లో ఒక 10-20 రూపీస్ మార్జిన్ అయితే ఉంటుంది మనకు అంతే. ఎందుకంటే కొసరు పోయిద్ది, అట్లా అయితే పోతాయి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మిర్చి మామ. వైట్ మిర్చి వచ్చేసి మనకి 30 రూపాయల కిలో అయితే ఉంది. సో ఇదైతే ఒక కవర్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక ఎంత 15 కేజెస్ కవరు. పప్పాయ అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది మామ. సగం వరకు అమ్మేసాం అనమాట. ఇంకా సగం అయితే ఉన్నాయి. అవి రేపు అయితే అమ్ముతాం అనమాట. రేపు ఎంతకు పడితే అంతకి ఇచ్చేయడమే, లాగిచ్చేయాలి. ఇక మనకి సరుకు అంటే రేపుతో క్లియర్ అయిపోవాలన్నమాట మనకి ఫస్ట్ థింగ్.
తర్వాత మిర్చి వచ్చేసి మనకి బ్లాక్ మిర్చి మామ, ఇది వచ్చేసి 20 రూపాయలతో పడింది. ఇది క్వాలిటీ కూడా అంత మంచిగా అయితే లేదనమాట. పావు 20, అరకిలో 30, కిలో 50 కూడా వేసాం. తర్వాత కాలీఫ్లవర్ బ్యాగ్ వచ్చేసి మనకి 300 అయితే పడింది. దీంట్లో ఒక 15 పీసెస్ అయితే వచ్చినాయి. కాలీఫ్లవర్ అయితే మ్యాక్సిమం అయిపోయింది, ఒక పీస్ అయితే మిగిలింది. ఆలు వచ్చేసి మనకి 25 రూపాయలు అయితే పడింది మామ. ఇక ఇది ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం, 2 చోట్లకి సగం సగం అయితే పోసుకొని అమ్మేసాం. తర్వాత వచ్చేసి మనకి స్వీట్ పొటాటో వచ్చేసి 20 రూపాయలు కేజీ అయితే పడింది మామ. ఇది కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది పావు 20, అరకిలో 30, కిలో 50 కూడా వేసేసాం ఇది. తర్వాత వచ్చేసి దొండకాయ మామ, ఇది కూడా 30 రూపాయలు అయితే పడింది. సో పావు 20, అరకిలో 30 అయితే అమ్మేసాం అనమాట. నిన్న పావు 20, అరకిలో 30 అమ్మాము మామ. అన్ని అరకిలో 40 అయితే అమ్మలేదు, ఎందుకంటే క్వాలిటీ అంత మంచిగా రాలేదన్నమాట. సో ఈ చూస్తున్నారు కదా మామ, ఈ బ్రింజాలు వచ్చేసి మనకి 300 అయితే పడింది కవర్. తర్వాత పచ్చడి మామిడికాయలు మామ, ఇది వచ్చేసి మనకి కేజీ 30 రూపాయలు అయితే పడింది. కొంచెం రేట్ అయితే తగ్గింది, అంటే సీజన్ అయిపోతుంది కదా, సో కొంచెం రేట్ అయితే తగ్గింది అనమాట. తర్వాత 2 కవర్లు ఇవి మనం ఏమంటాం సొరకాయలు అయితే తీసుకున్నాం మామ. తర్వాత మునక్కాయ కూడా తీసుకున్నాం. సో చూసారు కదా మామ, ఈరోజు వీడియో అయితే ఇది మామ. అంటే వీడియో ఫుల్గా తీయలేకపోయా, ఎందుకంటే మనం వెళ్ళలేదు కదా మార్నింగ్. అంటే నేను వెళ్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు అనమాట. సండే కూడా కుదరదు. అంటే మనం రేపటికైతే, అంటే ఈరోజు నేను ప్రెసెంట్ మాట్లాడుతున్న డేకి అయితే కూరగాయలు తీసుకురాం, ఎందుకంటే 2 డేస్కి ఒకటేసారి వేస్తాం కాబట్టి ఈరోజు అయితే వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట మనకి. ఎప్పుడైనా కూరగాయలు అయిపోతే వెళ్తాం, లేదంటే లైట్ అనమాట, ఆ రోజు రెస్ట్ తీసుకుంటాం. సో నెక్స్ట్ సండే వచ్చేసి రేపు మా ఫ్రెండ్ రిసెప్షన్ అయితే ఉందన్నమాట. సో దానికి వెళ్ళాల్సి ఉంటుంది. రేపు కూడా మనకు కుదరదు, మా తమ్ముడే మా ఫాదర్ వీళ్ళు అయితే తీసుకొని వస్తారనమాట. రేపు కూడా మ్యాక్సిమం ఇట్లానే ఉంటుంది మా వీడియో. అంటే రేపు మనకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి డైరెక్ట్ నేను వెళ్ళైతే చూపించలేను మీకు. తర్వాత నెక్స్ట్ ట్యూస్డే మనం మండే వెళ్ళాము, ట్యూస్డే కూడా వెళ్ళాము మామ, వెనస్డే వెళ్తాం. వెనస్డే రోజు నుండి అయితే మీకు డైరెక్ట్ వెళ్ళి నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా అట్లయితే వీడియో తీస్తాను అనమాట. సో వెనస్డే నుండి అయితే స్టార్ట్ మనం గట్టిగా ట్రై చేద్దాం. వీడియోలు కూడా డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం అనమాట. సో ఈరోజు మనకి మొత్తం ఖర్చు వచ్చేసి మనకి 20,200 అయితే అయింది మామ. మన టోటల్ బిల్ వచ్చేసి లాస్ట్లో మునక్కాయలు చూపించా కదా, దాని ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 70 నడుస్తుంది, 60, 70 ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట. 40 ఉండేది అంతకుముందు. మనం మనకి నిన్న తెచ్చిన కాయలు ఏంటంటే కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి మామ. అది మనకి కేజీకి 8, 9 వస్తున్నాయి అనమాట. మనం 10 రూపాయల కింద ఒకటైతే ఇచ్చేసామన్నమాట. దానిలో మనకి ప్రాఫిట్ ఏం మిగలదు. అది అవి ఒక వెరైటీ ఉండాలని తీసుకొని వచ్చాము అంతే అనమాట. సో మనకి ప్రాఫిట్ వచ్చేసి నిన్న మొత్తం మీద సేల్ అయితే మనకి 22,000 అయితే అయింది మామ. సో ప్రాఫిట్ వచ్చేసి 1,700-1,800 ఆ రేంజ్లో అయితే వచ్చిందనమాట. ఇంకా మనం బయట తినడం అయ్యి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ఇంకా దాన్ని ఏం తీసేస్తాంలే. కానీ ఒక 1,700-1,800 అయితే నిన్న ప్రాఫిట్ వచ్చింది మామ. కూరగాయలు అయితే చాలా మిగిలినాయి. అది ఈరోజు అమ్మి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది వీడియో అయితే పెడతా, ఒక చిన్న వీడియో లాగా పెడతా అనమాట. నైట్ అయినా అప్లోడ్ చేస్తా, రేపు మార్నింగ్ అయినా అప్లోడ్ చేస్తాం మామ. సో ఇప్పటివరకు చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంక నుండి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో బాయ్ మామ, టేక్ కేర్, బాయ్.